ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. ఆ విషయాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం మనం. పేదవారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోహిణి కార్తెలోనే వర్షాలు కురుస్తాయని, అనేక కష్టాలు నష్టాలు పడి తాను మంచి మెజారిటీతో గెలిపించారని, మీరు ఇచ్చినటువంటి అవకాశాలతో తాను ఈ స్థాయిలో ఉన్నానని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన నేలకొండపల్లి మండలం కొత్తూరులో ప్రజల వద్దకే సీనన్న కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో పాలేరు నుంచి అత్యధిక మెజారిటీతో రాబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆనాడు ఎన్నికల సభలో ప్రజలు అడిగిన కోరికలు నెరవేరుస్తానని మాట ఇచ్చానని, మీరు అడిగిన న్యాయపరమైన కోరికలు తీరుస్తానని ఇక మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అన్నారు. రాబోయే ఏడాదిలోపే పాలేరులో అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు పూర్తి చేస్తానని స్పష్టం చేశారు. గడిచిన 10 ఏళ్లలో పేదవారికి ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని, అర్హులైన వారికి ఆసరా పెన్షన్లు కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదని విమర్శించారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని స్పష్టం చేశారు. 22.5 కోట్లు ఖర్చు పెట్టి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని, ఇక ప్రధాన ప్రతిపక్షం కల్లబొల్లి మాటలు మాట్లాడుతుందని సందర్భంగా బీఆర్ఎస్ పై మంత్రి పొంగులేటి నిప్పులు జరిగారు. పేదవారిని విస్మరించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సీట్లు వచ్చే పరిస్థితి లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితే పేర్కొన్నారు.